వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఒక వీడియో చూశానండి అది. ఆ వీడియోలో ఒక కారులో కూర్చున్న ఒక అందమైన అమ్మాయి, ఒక 30 అంటే 25-30 ఇయర్స్ ఉంటుంది. బహుశా ఇంకా మ్యారేజ్ అయ్యి ఉండదు. ఆ అమ్మాయి ఒక వీడియో చేసిందండి ఇది. ఆ వీడియో చూస్తే వ్యూస్ 20 మిలియన్స్. 20 మిలియన్స్ అంటే 2,00,00,000 అండి ఇది. సాధారణంగా మీ అందరూ చూస్తుంటే ఒక 1,00,000, ఒక 50,000కో, 30,000కో వేస్తే చాలా ఆనందపడిపోతుంటాం ఆ వ్యూస్. ఏదన్నా వీడియో చేస్తే, ఏదైనా ఇంటర్వ్యూలో చేసినప్పుడు లేదా యాంకర్ పార్ట్స్ చేసినప్పుడు అబ్బా! 1,00,000 వచ్చినాయి వ్యూస్, 2,00,000 వచ్చినాయి, లేదంటే 50,000 వచ్చినాయి అని చాలా సంతోషిస్తామండి. అటువంటిది 20 మిలియన్స్ అంటే 2,00,00,000 మంది వీడియో ఏంటని చూస్తే ఆ అమ్మాయి డాన్స్ చేసిందా? డాన్స్ చేయలేదు. పోనీ ఏమన్నా మాట్లాడిందా? మాట్లాడలేదు. సింపుల్‌గా కూర్చొని పైన ఒక క్యాప్షన్ పెట్టింది అంతే అండి. పైన క్యాప్షన్ పెట్టింది. దానికి ఎంతమంది జనాలు చూసారు అని చూస్తే చాలా అది ఆశ్చర్యం కలిగిందనమాట ఇది. మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడన్నమాట ఇది. అంటే వాళ్ళు ఈ యొక్క వీడియోలు చేస్తున్నప్పుడు అంటే ప్రజలకి, వ్యూవర్స్‌కి ఏం కావాలో వాళ్ళు చెప్పట్లేదు గానీ, ఏం వద్దో చెప్పగలుగుతున్నారండి. ఈ వీడియో నాకొద్దు, ఈ వీడియో నాకొద్దు, ఈ వీడియో నాకొద్దు అది చూడట్లేదు అది. పక్కకు తోసేస్తున్నారు. అదే వాళ్ళకి ఏం కావాలని మనం అడిగామనుకోండి ఇది చెప్పలేకపోతున్నారు. అంటే ప్రజలకి ఏంటి ఇష్టం పడతారు? మరి ఈ చిన్న వీడియో అసలు మాట్లాడలేదు, డాన్స్ చేయలేదు, ఆ అమ్మాయి ఏం సందేశం ఇవ్వలేదు. కానీ 20 మిలియన్స్ ఎందువలన వచ్చింది అంటే 2,00,00,000 మంది. ఇక్కడ ఇక అక్రమ సంబంధాలు చూస్తుంటే చాలా ఒక టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్స్ వచ్చినా, లేకపోతే ఏ ఛానల్ పెట్టినా ఇది భర్త భార్యనో, భార్యని భర్తో, లేదంటే అక్రమ సంబంధాలు, పిల్లలుండగా, లేదంటే ఒక రకరకాల ఒక కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులు, ఆ అమ్మాయి అబ్బాయిని, అమ్మాయి అబ్బాయి అయితే అమ్మాయిని, ఇలాగా కొత్తగా పెళ్ళయింది, కొత్తగా వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు చంపేశాడు, ఎందుకు ట్రైన్ నుంచి దూకేశాడు, ఎందుకు తెలియట్లేదండి. అటువంటిది మరి ఈ అక్రమ సంబంధాలంటే చిన్నప్పుడు ఎప్పుడో మాట ఊళ్ళో ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో వాళ్ళిద్దరికి సంబంధం ఉంది అని అనుకునేవారు అంతే. పుకారనమాట ఇది. అది కూడా ఎందువలన? ఆ హస్బెండ్ వీక్ అవ్వటం వలన. ఏదో ఫైనాన్షియల్‌గా గానీ, ఇంకేదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది అయితే, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంది, అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఏదో పుకారులాగా వచ్చేదండి. ఎక్కడ కూడా కనిపించేది కాదు. మరి ఇన్ని అక్రమ సంబంధాలు ఎలా వచ్చేసినాయి? ఎందుకింత గొడవలుగా ఉంటుంది? రీసెంట్‌గా ఒక ప్లే స్కూల్ టీచరు, అంటే ప్లే స్కూల్ నిర్వహిస్తున్న ఒక ఒక అమ్మాయి, ఒక కూలీ వాడితో మోజులో పడి భర్తని చంపేసిందండి. చాలా దారుణం అనమాట ఇది. ఒక 12 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ వీడియో చూస్తే ఇంకా చెప్పాను కదీ, 2 మిలియన్ అదే 20 మిలియన్స్, 20 మిలియన్స్. ఈ అందమైన అమ్మాయి కూర్చొని కారులో కూర్చొని చెప్పింది అంతే. చిన్న క్యాప్షన్. జస్ట్ ఎంతుందో జస్ట్ ఒక 10 సెకండ్సో 20 సెకండ్సో ఉంది అంతే ఆ వీడియో. మరి 2 క్రోర్స్ ప్రజలు ఒకసారి వీడియో చూసి అక్కడ థంబ్‌నెయిల్ చూస్తారండి. ఆ హెడ్డింగ్ చూసి, థంబ్‌నెయిల్ చూసి లోపల కంటెంట్ వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళకి. థంబ్‌నెయిల్ ఏం పెట్టావు? లోపల కంటెంట్ లేదని. చాలా బాధపడిపోతుంటారు. పైన ఒక కంటెంట్ పైనేమో ఒక క్యాప్షన్ ఉంటది. ఒక థంబ్‌నెయిల్ ఉంటది. లోపల ఆ మ్యాటర్ ఉండదు. ఏరా ఏం పెట్టావు నువ్వు? లోపల నీ హెడ్డింగ్ ఏం పెట్టావు? థంబ్‌నెయిల్ ఏం పెట్టావు? లోపల కంటెంట్ లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఆ వీడియో లేదనమాట అండి. ఇక ఈ అక్రమ సంబంధాలు ఇయన్నీ చూస్తుంటే మరి ఎందుకు పెరిగినాయి అని చూస్తే మరి టెక్నాలజీ పెరిగిపోయింది. సెల్ ఫోన్‌లు వచ్చేసినాయి. అందరూ కూడా ఉద్యోగాలు చేసుకున్నారు. ఇదివరకైతే మగవాళ్ళు ఎవరు బయటికి వెళ్ళేవారు. వాడు ఉద్యోగం అదే అంటే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించేవారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేవారండి. ఎవరు చదువుకునేవారు కాదు ఆడవాళ్ళు ఎవరును. ఇప్పుడు ఏమవుతుంది? మంచి బాగా చదువుకుంటున్నారు అందరూ కూడా. చక్కటి తెలివితేటలున్నాయి. నిజంగానే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఇంకా తెలివితేటలుగా ఉంటారు. చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళకి చెడు అలవాట్లు ఏవి ఉండవు. ఎప్పుడు కూడా కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. అటువంటిది ఈ అక్రమ సంబంధాలు అంటే ఫైనాన్షియల్ అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు, లేదంటే ఆరోగ్యపరమైన హస్బెండ్‌కి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా సరే, వీళ్ళు కొద్దిగా దారి తప్పుతున్నారని చెప్పేసి మనకు తెలుస్తుందండి. కొన్ని సైకాలజిస్టులు వాళ్ళతో చెప్పడం బట్టి మనకు అర్థమవుతుంది.
ఈ టెక్నాలజీ సెల్ ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు, ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు, సోషల్ మీడియాలో పరిచయమయ్యారు. చాలా గొడవలుగా ఉంటుందండి అది. అటువంటిది ఈ అమ్మాయి, ఈ అందమైన అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి అనుకుంటా నేను అనుకోవటం. మరి ఆ అమ్మాయికి ఎందుకు ఈ 2,00,00,000 అంటే 2,00,00,000 అంటే 20,000,000 ఏమని రాసింది? పైన చిన్న క్యాప్షన్ పెట్టిందండి. ఈ రోజుల్లో పెళ్ళైన ఆంటీలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. నాకు లేరు అని క్యాప్షన్ పెట్టిందండి. అంటే నాకు లేరంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదా? లేకపోతే ఈ అమ్మాయి వెనకాల ఎవరు పడలేదో మనకు తెలీదు గానీ, మొత్తానికి పెళ్ళైన ఆంటీలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. నాకు ఎవరు లేరు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇలా చూపిస్తుందనమాట ఇది. నాకెవరు లేరని నవ్వేసుకుంటుంది. అంటే తనకి బాయ్ ఫ్రెండ్స్ లేరని నవ్వేసుకోవడంలో తనకెవ్వరూ లేరని చెప్పేసి ఇలా చూపించింది అంతే. మరి జనాలు అంత విపరీతంగా నాకు అర్థమైందేంటంటే, అది ఆంటీలకు పెళ్ళైన ఆంటీలకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి స్టేట్మెంట్. మరి ఆ అమ్మాయి ఎక్కడ చూసిందేమిటో మనకు తెలీదు గానీ, నిజంగా అటువంటి సమాజంలో నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు అటువంటి లేరండి. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. 100కి ఒకళ్ళో ఇద్దరో ఉంటే, అది అందరు ఆంటీల మీద, అందరు ఆడవాళ్ళ మీద, అందరు మహిళల మీద పెట్టడం కరెక్ట్ కాదిది. నిజంగా వ్యూవర్‌షిప్ అంటే చూసే దృక్పథం మారిపోయిందండి. అంటే ఎటువంటి కంటెంట్ వాళ్ళు భక్తి భావం గాని, మంచి విషయాలు చెప్పినా ఎవరు చూడటానికి రెడీగా లేరు. నువ్వు నాకు చెప్పేదేంటి నీతులు, నాకన్నీ తెలుసు. నువ్వేం నాకేం చెప్పక్కర్లేదు. అలా ఉందండి ఇది. ఏదైనా సరే తాత్కాలికమైనటువంటి ఆనందం కలిగించే వీడియోలు చూడాలని కోరుకుంటున్నారు. విపరీతమైన నవ్వు గాని, షార్ట్స్ గాని ఇవన్నీ కూడా అప్పటికప్పుడు నవ్వు కల్పిస్తుంది. చాలా క్రియేటివ్‌గా చాలామంది ఎవరైతే వీడియోలు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు చాలా క్రియేటివిటీ ఉందండి అది. చాలా బాగా ఆలోచించి చిన్న చిన్న వీడియోలు 1 మినిట్‌లో వీడియోలు చేసి అంటే అందరిని బాగా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. డాన్సులు చేస్తున్నారు. అలాగే మంచి మంచి సందేశాలు ఇస్తున్నారు. వాళ్ళు ఒక అనుభవాలు చెప్తున్నారు. 1 మినిట్‌లో చెప్పేస్తున్నారండి. ఆరోగ్య విషయాలు గానీ, లేదంటే ఇంకా ఆహ్లాదకరమైన విషయాలు గానీ, ప్లేసెస్ గానీ 1 మినిట్‌లో చెప్పగలుగుతున్నారండి. ఏదేమైనా మరి సెల్ ఫోన్ కూడా ఎడిక్షన్ లేకుండా ఉండి, ఒక టైం అంటూ పెట్టుకుని, ఒక అరగంటో, గంటో టైం పెట్టుకుని, తమ పూర్తి సమయాన్ని పిల్లలున్నవాళ్ళు తల్లిదండ్రులైతే పిల్లలకి, భార్యాభర్తలైతే ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళిద్దరూ కూడా కలిసి భోంచేయడం, ఇద్దరు కలిసి ఒక సినిమా చూడటము, ఇద్దరు కలిసి భోంచేయటం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, అలా ఉన్నట్లయితే ఈ బంధాలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.